ఓం 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 స్థిర సుఖమాసనం. శరీరము, మనస్సు కదలిక లేకుండా ఉండే స్థితి. ఈ స్థితిలో ధ్యానానికి అనువుగా ఉంటుంది, నిలుస్తుంది. అందుకే రోజు చెప్పుకుంటాం స్థిర సుఖమాసనం అని. అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వాధ్యాస అపనయం కురు, స్వాధ్యాస అపనయం కురు. ఇది మకుటం. ఈ మకుటంతో చాలా శ్లోకాలు చూడబోతున్నాం నిధిధ్యాసనలో. వివేక చూడమని 278 నుంచి వరుసగా వస్తాయి. స్వాధ్యాస అపనయం కురు, స్వ అంటే స్వరూపం. స్వరూపం అంటే ఆత్మ. ఆత్మ అంటే నేను, అహమస్మి, స్వరూపం. ఈ స్వరూప విషయంలో ఒక పెద్ద పొరపాటు జరిగిపోతుంది. ఎ బిగ్ బ్లండర్ ఈస్ బీయింగ్ కమిటెడ్ బై ఆల్ ఆఫ్ us. ఆ బ్లండరే అధ్యాస. అంటే నిర్గుణ, నిరాకార, నిత్య, సత్య, చైతన్య, ఆనంద, ఘన రూపమైనటువంటి నా ఆత్మను వదిలి వచ్చిపోయే సుఖదుఃఖ మిళితమైన ద్వంద్వాలతో కూడిన శరీర, ఇంద్రియ, మనో, బుద్ధ్యాది ధర్మాలను ఆత్మపై ఆరోపించుకుంటున్నాను. ఈ ఆరోపణయే అధ్యాస. ఆ అధ్యాసను అపనయం, పోగొట్టుకొనుటను, కురు చేయుమా అని విధివాక్యం. కురు, అపనయం చెయ్యాలయ్యా అంటూ బోధన. స్వాధ్యాసాపనయం కురు. ఎప్పుడు ఈ అధ్యాసలోనే ఉంటామా? అధ్యాస కల్పన కదా. సరే, ఇప్పుడు
3 నిమిషాల పాటు చక్కగా ప్రాణాయామం, ఓంకారం, డీప్ breath holding, and then complete expiration. That will be backdrop and Omkara in the forefront. Not loudly, but softly or without any sound. Okay, let us start. Pranayama plus Omkara. Oh, oh, oh. स्वात्मन्येव सदा स्थित्वा मनो नश्यति योगिनः वासनानां क्षयः तस्य स्वच्छसापनयं कुरु.
అధ్యాస పోవాలంటే ఏం చెయ్యాలి? అధ్యాస పోతేనే అహమస్మి అని తెలుస్తుంది. అహమస్మిగా ఉండడమే మనకు కావాలి. అది స్వరూపం. అహమస్మి అహమస్మి అని మాట మాత్రంగా అనడం వలన ఏమి ప్రయోజనము ఉండదు. ముందు మాట మాత్రంగా మొదలెట్టాలి. ఆ భావన నెలకొనడానికి అహమస్మి అని చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకుంటుంటే కొన్నాళ్లకు నిజస్వరూపం ఇది కదా అని నిర్ధారణ అవుతుంది. అయితే అది నిర్ధారణ ధ్యానంలో ఉన్నంతసేపు ఉంటుంది. మళ్ళీ బయటికి వెళ్ళిన వెంటనే నేను శర్మని, నేను రవిని, నేను మరోటి మళ్ళీ వస్తాయి. అవే అత్యాసం. ఏదైతే నేను కాదో దానినే నేనని భ్రమించడాన్నే అత్యాస అంటారు. ఏదైతే పాము కాదో దానిని పాముని త్రాటియందు భ్రమించడాన్ని అత్యాస అంటారు. ఏదైతే వెండి కాదో అది వెండియే అని ముత్యపు చిప్పయందు భ్రమించడాన్ని అధ్యాస అంటారు. ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ నీళ్లు ఉన్నాయి ఎడారిలో అని భ్రమించడాన్ని అధ్యాస అంటారు. ఏదైతే నేను కాదో ముందదేమిటో తెలుసుకోవాలి. అనాత్మ, దేహము, మనస్సు, ఇంద్రియాలు, బహిష్ప్రజ్ఞ. బహిష్ప్రజ్ఞ అంటే బయట ఉన్న విషయాలు తెలియడం. సవిశేష జ్ఞానం. ఇదిగో ఇది ఫలానా, ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది నాది, ఇది నాది కాదు, ఇది నాకు నచ్చదు, ఇది నచ్చుతుంది, వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు ఎప్పుడు హెల్ప్ చేయరు. ఇవన్నీ ఎక్కడున్నాయి? బహిష్ప్రజ్ఞ కదా. ఈ బహిష్ప్రజ్ఞను మన స్వరూపంగా స్వీకరిస్తున్నాం. పెద్ద బ్లండర్ చేస్తున్నాం. ఆ బ్లండర్కి కారణం ఏమిటి? బహిష్ప్రజ్ఞ విషయాలు బయట ఉన్నాయి స్థూలంగా. అనుభవం ఎక్కడ జరుగుతుంది? లోపలే జరుగుతుంది. అంటే మనస్సు. విషయము, వస్తువు, ఆబ్జెక్ట్, ప్రపంచము బయట ఉన్నట్లు అనిపించినా ఇవ అన్నారు. అందుకే బహిష్ప్రజ్ఞ ఇవ, బహిరివ అనిపించిన అవన్నీ మనోకల్పితాలే, మనస్సులోనే ఉన్నాయి. అయితే అత్యాస పోవడానికి ఏం చేయాలి? నేను ఈ పైన వస్తువులన్నిటినీ కలిపేసి ఒకటి చేసేద్దామా? ఇన్ని లేకుండా అప్పుడు ఒక్కటే కనిపిస్తుంది. అది పాసిబులా? చేస్తే బాగుంటుందా? వైవిధ్యం లేకుండా ఉంటే ఎంత దురవస్థ అవుతుంది. అది వీలుపడదు. కానీ ఏ వస్తువులైతే భిన్న భిన్నంగా వస్తువులు, వ్యక్తులు, అనుభవాలు బయటనట్టు గోచరిస్తున్నాయో అవన్నీ మనోకల్పితాలు. నేను చేయగలిగినది ఏమిటి? బయట వస్తువులను నేను మార్చలేను. సుఖ దుఃఖాలను, ద్వంద్వాలను, రాగద్వేషాలను మార్చలేను. కానీ ఆ అనుభవిస్తున్న మనస్సును సంస్కరించుకోగలను. మనస్సు సంస్కరించబడితే బయట విషయాలను చూస్తున్నా ఆ ద్వంద్వాలు ఉండవు. దీనినే మనోవిలయము అంటారు. ఇప్పుడు చూడండి, ధ్యానంలో
కొంతసేపు మనోవిలయంతో, అంటే మనస్సుకి ఏ పని లేకుండా ఖాళీగా పెట్టుకుంటున్నాం కదా, అదే మనోవిలయం. ఆ స్థితి వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా వ్యవహరిస్తూ దేహేంద్రియ సంఘాతంతో మనస్సుతో ఆ ధర్మాలు కల్పనయని మిథ్యయని గ్రహించి మనస్సును ఖాళీ చేసుకోవడం. స్వాత్మన్యేవ సదా స్థిత్వా. హౌ ఇస్ దట్ పాసిబుల్? స్వ ఆత్మన్యేవ, తన యొక్క స్వరూపమునందే, స్వరూప విషయమునందే, స్వరూపమునందే సదా నిరంతరము స్థిత్వా నిలిచి. నిలిస్తే ఏమిటవుతుంది? యోగినః, అటువంటి ఆత్మతో సంయోగము చెందిన వారి యొక్క మనస్సు నశ్యతి, నాశనమగుచున్నది. అంటే స్వాత్మని ఏవ సదా స్థిత్వా యోగినః మనో నశ్యతి. నశ్యతి అంటే మనస్సును చంపేస్తున్నామని కాదు, కట్టడి చేస్తున్నామని, అంతకంటే కాదు. నాట్ బై ఫోర్స్, వశం నయేత్, నాట్ భయేత్. ఓకే. మనో నాశనము అంటే మనో విలయము, మనస్సు అది చేసే పనిని చేయకుండా ఉండడం. అది చేసే పని ఏమిటి? ద్వంద్వాల్లోకి పోవడం. ఆ ద్వంద్వాల్లోకి పోకుండా ఉండడం, దాని పని చేయకుండా ఉండడం అంటే మనోవిలయం. అటువంటి మనోవిలయం వస్తే వాసనానాం క్షయః, దాని వలన ఆ మనస్సులో ఏర్పడినటువంటి సంఘటనల ముద్రలు, వాసనలు క్షయమవుతాయి, నశిస్తాయి. ఎప్పుడైతే వాసన తానవం ముక్తి అన్నారు కదా, వాసన క్షయమవుతుందో స్వాధ్యాస అపనయం కురు, స్వరూపము పైనున్న పొరను తొలగించుకో. ఎప్పుడైతే మనసు ఆత్మస్వరూపమునందు నిరంతరము నిలిచి ఉంటుందో, అంటే ఆత్మతో సంయోగము చెంది ఉంటుందో, అప్పుడు మనోవిలయం అవుతుంది. ఆ మనోవిలయము వలన వాసన నాశనము కలుగుతుంది. మనోవిలయాన్ని, అమనీభావాన్ని కలిగించుకుంటే, మనసు తను చేసే పనిని చేయకుండా ఉంటే, అంటే నిర్వృత్తి చెందితే, వెనక్కు మరలితే, ముందుకు వెళితే పని ప్రవృత్తి, వెనక్కి వస్తే నివృత్తి, లేను, ఏ పని చేయకపోవడం, అప్పుడు వాసనలు ఉండవు. తద్వారా నీ యొక్క స్వరూప అధ్యాసను లేక భ్రాంతిని పోగొట్టుకొనుము. స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః వాసనానాం క్షయః చాతః, వాసనానాం క్షయశ్చాస్తః స్వాధ్యాసా అపనయం కురు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు శ్వాసను సాఫీగా సాగనిస్తూ నిశ్శబ్దంగా ఉంటాం. నిశ్శబ్దంగా ఉంటే మనసు విలయమవుతుంది. అప్పుడు స్వరూపము స్వయముగా ప్రకాశిస్తుంది. అహమస్మి అననక్కర లేకుండానే స్వరూపంలో ఉంటాం. ట్రై 3 minutes of perfect silence of mind. We'll practice. Start.
అహమస్మి. అహమస్మి. యః స్వాత్మరతిరేవ స్యాత్ యదా ఆత్మతృప్తశ్చ మనవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. గీతా శ్లోకం. అదే ఇది, ఇదే అది. స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః వాసనానాం క్షయశ్చాతః స్వచ్ఛాసా అపనయం కురు. మొట్టమొదట చేయవలసినది స్టెప్స్ చెప్తున్నారు. ఏమిటి? కీప్ ద మైండ్ ఇన్వర్డ్. ఆత్మయందు నిలుపవలెను. అప్పుడేమిటవుతుంది? మనసు తన పనిని తాను చేయజాలదు. దాని న్యాచురల్ పని ఏమిటి? బహిర్ముఖం. సో ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ద ఇన్వర్డ్ లుక్ ఆఫ్ యువర్ ఓన్ ఆత్మ, కీప్ యువర్ లుక్ ఇన్వర్డ్ ఆన్ ద ఆత్మ, అప్పుడు బహిర్ముఖంగా మనసు పని చేయలేదు. మనసుకు వేరే పని లేదు, బహిర్ముఖంగా పోనివ్వలేదు. అప్పుడేంటవుతుంది? ఆత్మనే దర్శిస్తుంది, అంతర్ముఖమై ఉంటుంది. ఇదే మనో వినాశనము. నశించిన మనసు తిరిగి పుట్టదు. లయిస్తే మళ్ళీ నిద్రిస్తే మళ్ళీ పుడుతుంది. ఇది జరుగుతుంది మనకి ఈరోజు. మనసు లయిస్తోంది సుషుప్తిలో, మళ్ళీ పొద్దున్నకి ద్వంద్వాలతో పుటకరిస్తుంది. వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనసు నుంచి వచ్చాయి. మనో నాశనం అయితే వాసన నాశనం. వాసనలు నశిస్తే అధ్యాస ఉండదు. అధ్యాస అంటే భ్రాంతి. అధ్యాస పోతే భ్రాంతి పోతుంది. భ్రాంతి లేకుండా ఉంటే మిథ్యారూపమైనటువంటి అనాత్మతో తాదాత్మ్యం పోతుంది. ఎప్పుడైతే అనాత్మతో తాదాత్మ్యం పోయిందో అదే వైరాగ్యం. అప్పుడు దాని వలన స్వరూప ఆత్మనిష్ట కలుగుతుంది. ఇవి స్టెప్స్. ఏమిటి? స్వరూప ధ్యానము, అహమస్మి అహమస్మి అని వాక్కుతో ధ్యానం చేయడం, మనసుతో కూడా అహమస్మిని సంభావించుకోవడం. దాని వలన మనసు బహిర్ముఖత్వం కాకుండా ఉంటుంది. అప్పుడేమవుతుంది? దానికి పని లేదు కాబట్టి అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అవుతే మనసు వినాశం అవుతుంది. అంటే తన పని తను చేయకుండా బుద్ధిగా ఉంటుంది. ఈ మనో వినాశనమే మనసే వాసనల పుట్ట. కాబట్టి వాసనాక్షయము. వాసనలే అధ్యాస. వాసనలు పోతే అధ్యాస పోతుంది. అధ్యాస పోతే భ్రాంతి పోతుంది. భ్రాంతి పోతే అనాత్మ నేను అనేటటువంటి భావం పోతుంది. మిగిలేది ఎండి నిధిధ్యాస, ఆత్మనిష్ట. సో దీస్ ఆర్ ద స్టెప్స్. I will post this in the group, the steps for Atmanishta. So Swarupa Dhyanam, avoid Bahirmukhatvam, be Antarmukha, Mano Vinasha, Vasana Kshaya, Adhyasa Rahityam, Bhranti Tolagipodu, Anatma Tadatmyam Podu, Atmanishta. Gita ఉంది. యహ ఎవరైతే తూ కానీ ఆత్మరతి ఆత్మయందే రమించును, ఏవా తప్పకుండా స్యాత్ ఉండును. యస్మాత్ ఆత్మరతిరేవ స్యాత్ చ మరియు ఆత్మతృప్తశ్చ ఆత్మయందే సంతృప్తిగానుంటాడో మానవ. ఆత్మన్యేవ చ సంతుష్టస్య ఆత్మని యందే తృప్తి నుండి ఉండేవానికి తస్య అతనికి
కార్యం అంటే మనసుతో చేసే ఏ పనులు కూడా న విద్యతే ఉండవు. యః స్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 3వ అధ్యాయం 17వ శ్లోకం. ఇక్కడ గురుగారు ఏమన్నారు? స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః వాసనానాం క్షయః చ అతః స్వాధ్యాస అపనయం కురు. స్వాధ్యాస అపనయం కురు. ఏమిటి అధ్యాస? నాకు దేహాత్మభావము, దేహమే ఇంద్రియములే మనస్సే నేననుకోవడం, అహం మమతో ఉండడం, ద్వంద్వాలతో ఉండడం, ఇది నా స్వరూప లక్షణము కాదు, తెచ్చిపెట్టుకున్న కల్పితమైనటువంటి లక్షణము. దానిని విడవడమే అధ్యాస అపనయము. ఒక్క నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉందాం. అహమస్మి, అహమస్మి. ఈ అధ్యాసను అపనయం చేసుకుందాం. స్వస్తి.